15/5/2024 నుండి 14/6/2024 వరకు వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది. మేషరాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం, అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఓపికగా మీరు ఉండగలిగితే నూతనమైన పెట్టుబడులను స్వాగతించడం, పెట్టిన పెట్టుబడుల్లో మీకు ఇన్కమ్ రావడం, బ్యాంకుల నుంచి ప్రైవేట్ సెక్టార్ల నుంచి మంచి ఆదర అభిమానాలు కూడా ఉండే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. కాకపోతే సమయం ధనం అనేటువంటిది 2 విలువలతో కూడుకున్నటువంటి విషయం. గడిచిపోయిన సమయం ఎలా తిరిగి రాదో ఖర్చు పెట్టినటువంటి ధనము కూడా నిర్వినియోగం అంటే అనవసరమైన ఖర్చులు పెట్టినట్లయితే అవి తిరిగి రావు అని చెప్పి గమనించగలగాలి. ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడి సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని కూడా వాటికి ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టగలిగినట్లయితే స్థిరచరాస్తులు మేషరాశి వారికి సొంతం కాబోతున్నాయి. లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టినట్టయితే దుబారా ఖర్చులు, విందులు, వినోదాలు, అనవసర ఖర్చులు పెట్టినట్టయితే ధనం వెళ్ళిపోగా తిరిగి రాకపోవడం కారణం చేత అనేక రకాల ఆర్థికమైన ఇబ్బందులు మీకు గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకోండి. అపార కుబేర సంపన్నులు అవ్వండి.